సరే, ఇప్పుడు ఏ పంట బాగా సాగవాలన్నా ఫస్ట్ సీడ్ ఖచ్చితంగా మంచి సీడ్ అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఈ రొయ్యలకు సంబంధించి సీడ్ క్వాలిటీ సరిగ్గా లేదని రైతులు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మనతో మాట్లాడినారు రైతులు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఈ సీడ్ అనేది క్వాలిటీ వస్తుందా? ఎందుకు క్వాలిటీ రావట్లేదు? ఎక్కడ పోతుంది అసలు? చెప్తానండి. యాక్చువల్గా ఈ రొయ్యలకి చూసుకుంటే ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఒక 30-40 హ్యాచీలు ఉండేవి. ఈ వనామీ ఇది వచ్చినాక ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 హ్యాచరీలు ఉన్నాయి. చెన్నై ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలోనూ ఎక్కువగా హ్యాచరీలు ఉంటాయండి. అయితే ఈ హ్యాచరీలు ఎక్కువైనప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా ఇది ఉంటుంది. కొందరు నాణ్యత మీద దృష్టి పెట్టి తయారు చేస్తారు హ్యాచరీ పిల్లలు, కొందరు నాణ్యత మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతిక నిపుణులు సరిగ్గా చూసుకోవటం, వాళ్ళకి సాంకేతికత సరిగ్గా తెలవకపోవటం వల్ల కూడా రొయ్య పిల్లలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నాణ్యమైన పిల్లలు ఇవ్వగలిగే స్తోమత ఉన్న హ్యాచీలు ఏవో ఎన్నుకొని పర్మనెంట్గా కొంతమంది రైతులు కొన్ని హ్యాచీలను ఎన్నుకొని వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్లో క్వాలిటీ పిల్లలు తెచ్చుకునేటట్టు డిమాండ్ చేసి వాళ్ళు అడిగినట్టు రేటు కూడా నాణ్యమైన పిల్లలు ఇవ్వాలన్నప్పుడు కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది పిల్లలకి. వీళ్ళు ఏంటంటే రైతులు ఎక్కడన్నా కొద్దిగా ఒక్కొక్కప్పుడు సవగ్గా పిల్ల దొరుకుతుంది కదా అని వేరే హ్యాచీలకు వెళ్ళిపోయి పిల్ల తెచ్చేసుకుంటుంటారు. అలా నాణ్యత లేని పిల్లలు తెచ్చేసుకోవడం వలన కల్చరు ఆ రైతుల కుంటల్లో చెరువుల్లో దెబ్బతింటమే కాకుండా పక్కనే ఉన్న మంచి పిల్లలు చేసుకున్న వాళ్ళ చెరువులు కూడా దెబ్బతింటం జరుగుతుంది. కాబట్టి ఇదే కాకుండా ఇంకొకటి ముఖ్యమైనది ఒక లోపం ఉంది మన దేశంలో చూసుకుంటే. ఇప్పుడు ఇతర దేశాల్లో చూస్తే వాళ్ళు PL10 అని ఇప్పుడు మనం హ్యాచీస్ నుంచి పిల్లలు కొనుక్కుంటారండి. అంటే మీకు చేపలతో కంపేర్ చేసి చెప్పాలంటే, ఇప్పుడు చేపల్లో స్పాన్ అని ఉంటుంది, 3 రోజుల పిల్ల, చాలా చిన్నది. అది ఎవరు చెరువుల్లో వేసుకోరు. 1 అంగుళమో 2 అంగుళాల పిల్ల, లేకపోతే 4 అంగుళాల పిల్ల, పెద్ద సైజు పిల్లే తీసుకెళ్ళి వేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి నిలుపుదల శాతం ఎక్కువ దొరుకుతుంది. డిసీజులు ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వనామీ కానీ, టైగర్లో కానీ, స్కాంపీలో కానీ ఖచ్చితంగా నర్సరీ విధానం పాటించాలి రైతులు. కాకపోతే నర్సరీలు ప్రతి రైతు సొంతంగా నర్సరీ చేసుకోలేరు. నర్సరీలు అనేవి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో డిసీజ్ లేని ఏరియాలో నర్సరీలు, హ్యాచరీస్ కాకుండా హ్యాచరీ తీసుకొచ్చిన పిల్లని నర్సరీస్లో కూడా కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినాయి. బయోప్లాట్ టెక్నాలజీలో నర్సరీస్లో చేసి పిల్లలు తీసుకున్న రైతులు సక్సెస్ రేటు బాగా 100% ఉందండి. ఆ విధానంగా కూడా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి ప్రాజెక్ట్స్కి, బయోప్లాక్ ప్రాజెక్ట్స్కి సబ్సిడీలు, లోన్లు అవి కూడా ఇస్తామంటున్నారు. కొత్త టెక్నాలజీ వాడుకొని కల్చర్ని ఇంకా డెవలప్ చేసుకొని లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీకి వైపుకి వెళ్ళాలని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది.